నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. గణేష్ ఉత్సవాల్లో భాగంగా వేదాయపాలెం సెంటర్లో అయితే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో ఘనంగా అట్టహాసంగా ఈ ఉత్సవాలను జరుపుతూ ఉన్నారు. వాటి విశేషాలు ఏంటో, ఏ విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారో ఆ విశేషాలను మనం కూడా వెళ్ళి చూద్దాం, వచ్చేసేయండి. సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్లోనే ఇట్లా బాలరాముని విగ్రహాన్ని ఏర్పాటు చేసి చాలా అందంగా పువ్వులతో అలంకరించి ఉన్నారండి. సో లోపలికి రాగానే ఎంట్రన్స్లో ఇట్లా బాలరాముని ఏర్పాటు చేస్తున్నారు. చాలా ప్లెజెంట్గా ఉంది. సో మనం లోపలికి వెళ్దాము. లోపల ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చూద్దాం. సో ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్లోనే శివలింగాన్ని ఏర్పాటు చేసి వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి, 516 కేజీల మహా లడ్డూని ఏర్పాటు చేస్తున్నారు. సో దీని స్పెషల్ ఏంటంటే, సో 100 రూపీస్కే 516 రూపాయల లడ్డూను దక్కించుకోవచ్చు. లక్కీ డిప్ తీస్తారు. ఆ రోజు ఎవరికి పేరు వస్తుందో వాళ్ళు లక్కీగా ఈ 516 కేజీల లడ్డూను దక్కించుకుంటారు. ఇలా విగ్రహం ముందే వినాయకుని టెంపుల్ ఒకటి ఉందండి చిన్నగా. ఇది వేణగణపతి టెంపుల్ అండి. సో దీని పక్కనే పెద్ద భారీ విగ్రహాన్ని వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాటు చేశారు. సో ఇలా చూసుకున్నారా, ఎంతో అద్భుతంగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారండి. సో ఎంతో అందంగా ఉంది. రకరకాల రంగులు ఉపయోగించి చాలా బ్యూటిఫుల్గా ఆ పూల అలంకరణ కూడా చేస్తున్నారు. సింహపురి ఉత్సవ గణేష్ కమిటీ మెంబర్స్ అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి వినాయక చవితి వేడుకల్లో? ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రాంతంలో వేదగణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రజలందరి యొక్క సహకారంతో చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ వేదగణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ రోజుతో మొదలై 15వ తేదీ సాయంత్రం శోభాయాత్రతో ముగుస్తూ ఉంది. ఈ సంవత్సరం 2 రోజులు అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి సంవత్సరం 516 కేజీల లడ్డు ఇక్కడ స్వామివారి సన్నిధిలో పెట్టడం జరుగుతూ ఉంది. కానీ ప్రతి సంవత్సరం వేలంపాట ద్వారా ఎవరో ఒకరు దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం దాన్ని వినూత్నంగా 516 కేజీల లడ్డు ప్రసాదాన్ని వేలంపాట కాకుండా లక్కీ డిప్ ద్వారా 100 రూపాయల కూపన్ అందుబాటులో ఉంచి సామాన్యులు అందరికీ కూడా ఈ 516 కేజీల ప్రసాదం అందాలనేటటువంటి ఒక సదుద్దేశంతో 100 రూపాయల కూపన్ పెట్టి లక్కీ డిప్ ద్వారా 13వ తేదీ ఆర్కెస్ట్రా పాట కచేరీ రోజు పెద్దల సమక్షంలో ఈ యొక్క లక్కీ డిప్ తీయబడుతుంది. ఈ 100 రూపాయలకే 516 కేజీల లడ్డు ప్రసాదం 100 రూపాయల కూపన్కే ఎవరు లక్కీ డిప్ ద్వారా వస్తారో వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మేము గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్. నేను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 2024 41 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. దీనిలో భాగంగా నెల్లూరులోని అతిపెద్ద వినాయక స్వామిని మేము ప్రతిష్ఠించదలిచాము. చాలా అందరి యందు మాకు మంచి స్పందన, మంచి ఇది లభిస్తుంది. దీనిలో భాగంగా మేము 500 కేజీల లడ్డు ప్రసాదాన్ని 100 రూపాయలకే ఇవ్వదలిచినాము. అన్నదానాలు, ఆర్కెస్ట్రా ద్వారా ప్రజలకి అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. దానికి సింహపురి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేసుకుని కోరుచున్నాము.